హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. ఆ రోజు మనం అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలనుకుంటాం కదండి. అదే అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, సింపుల్గా ఈజీగా ఎలా అలంకరించుకోవాలో మనం చూద్దామండి. నేను ఇక్కడ ఒక చీరను తీసుకున్నానండి, కొత్త చీరను తీసుకున్నాను. మనము అమ్మవారికి అలంకరించుకునేటప్పుడు ఇలాగా బార్డర్లు ఉన్న చీర కానీ మెత్తగా ఉన్న శారీస్ తీసుకుంటేనండి మనకి అలంకరించుకునేటప్పుడు ఇబ్బంది అవ్వదండి. అంటే కుర్చీలు లెగడం కానీ అలా లేకుండా ఉంటుంది. సాఫ్ట్ శారీ తీసుకోవాలి, మెత్తగా ఉన్న చీరని. ఇంకా ఇలాగ బార్డర్ ఉన్న చీర అయితే అమ్మవారికి అయితే అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేటట్టుగా మనము చిన్న చిన్నగా మడత పెట్టుకోవాలండి. కుర్చీలు పెట్టుకుంటాం చూడండి, అలాగే మనము చీరంతా చిన్న చిన్నగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా చిన్నగా మడత పెట్టుకుంటే అమ్మవారికి అలంకరించుకునేటప్పుడు మనకి కుర్చీలు అనేది బాగా అందంగా కనిపిస్తూ ఉంటాయండి. అందుకే నేను ఇక్కడ ఈ మాదిరిలో అంటే ఒక జానడు అంత ఎడల్పులో అయితే తీసుకున్నానండి ఒక్కొక్క ఫోల్డింగ్. మధ్య మధ్యలో ఏంటంటే వీటికి క్లిప్స్ పెట్టుకుంటున్నానండి. సేఫ్టీ పిన్ అంటే పిన్నీస్ కానీ లేదా క్లిప్ కానీ పెట్టుకుంటే మనకి కుర్చీలు అనేది జారిపోకుండా అటు ఇటు కాకుండా ఉంటాయండి, కరెక్ట్గా ఉంటుందన్నమాట. దానికోసం నేను ఇక్కడైతే ఇటు ఒక ఏంటి క్లిప్, అటు ఒక క్లిప్ అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకండి ఇలా దీనికి మీరు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటే, ఇలా చెప్పడం వల్లే మనకి నీట్గా తెలుస్తుందండి. వీడియో పెట్టేస్తుంటే తెలియట్లేదండి, అంటే ఎలా ఫోల్డ్ చేశారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు చెప్తుంటే మనకు కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాం కదండి, దానివల్ల చాలామందికి అర్థమవుతుంది, అంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అందుకే ఇదైతే చాలా ఈజీగా ఉందండి. నేనైతే అలంకరించడానికి మనకి ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుందనమాట. ఇలాగ ముందు కుర్చీలన్నీ పెట్టేసుకొని మనం రెడీగా పెట్టేసుకోవాలండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి అంటే, ముందుగానే మనము ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఇలాగ అమ్మవారి చీరని ముందుగానే మనం ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. ఆ రోజు మనకి పని ఏంటంటే అలంకరించుకోవడానికి తొందరగా, అంటే అంత టైం అనేది తీసుకోదనమాట. నేను ఇప్పుడు ఇక్కడ శారీ అంతా ఫోల్డ్ చేసుకొని అక్కడక్కడ క్లిప్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే కుర్చీలు జారిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇక్కడ ఒక స్టూల్ తీసుకున్నానండి. స్టూల్ పైన ఇలాగ వైట్ క్లాత్ అనేది వేసుకొని అట్టాకు పెట్టుకొని సపోర్ట్ కోసం ఒక డబ్బా అయితే తీసుకున్నాను. అందులోకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చీర ఉంది కదండి, కుర్చీలు పెట్టుకొని అదంతా అందులో పెట్టి మనం కింద ఎంత హైట్లో ఉందో చూసుకొని, మరీ కిందకి కాకుండా మనకి కనిపించేటట్టు, మన శారీ కట్టుకుంటే కాళ్ళ కిందకి ఎలా కట్టుకుంటామో అలాగేనండి, సేమ్ అమ్మవారికి కూడా అలాగే మనము కట్టాలన్నమాట. నేను ఇక్కడ పెట్టుకున్న కుర్చీలని సెర్చ్ చేసుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా నీట్గా మనము కుర్చీలు బాగా కనిపించేలాగా మనము తీసి పెట్టాలన్నమాట. ఇక నేను ఇలాగా అంతా సర్దేసుకున్నానండి. అంటే మన శారీ అంతా దాని లోపల పెట్టేశాం కదా డబ్బాలో, సో ఇబ్బంది అయితే లేదు, అంత మంచిగా వచ్చింది. చూడండి కాలు కింద వరకు అలాగా మనకి బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్లేట్లో కొన్ని బియ్యం తీసుకొని పైన కలసం లాంటిది పెట్టుకున్నాను, ఒక చెంబు సపోర్ట్ కోసం అనమాట. దానికి ఒక కర్రను అయితే కట్టేశానండి, ఒక స్టిక్ లాంటిది కట్టుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి బ్లౌజ్ పీస్ ఉంది కదండి మనకి కింద, బ్లౌజ్ పీస్ కాదండి ఇది కొంగు ఉంది కదా, దాన్ని చిన్నగా ఫిల్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చిన్నగా పెట్టుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఒక పిన్నిస్ పెట్టేసుకుందాము. పిన్నిస్ పెట్టుకుంటే ఆ కుర్చీలు అనేది కదలకుండా మనకి నీట్గా అందంగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఒక పిన్నిస్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా చిన్నగా పెట్టుకుందామండి. ఇదేంటంటే చాలా చిన్నగా పెట్టుకుంటే పైన కదా, పైన పార్ట్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకొని ఇది మనము ఎక్కడైతే శారీ మొత్తం పెట్టేసిన తర్వాత ఉంది చూడండి, అటు నుంచి మనం ఫస్ట్ రైట్ సైడ్ వేయాలి. రైట్ సైడ్ నుంచి మళ్ళీ వెనక నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వేసుకున్నానండి. ఇంతేనండి. ఇలా వేసుకుంటే మనకి అమ్మవారికి నీట్గా ముందు అంటే పైన పార్ట్ కూడా అందంగా కనిపిస్తుందండి. కింద శారీ కనిపిస్తుంది. శారీకి ఉన్న కొంగు ఏంటంటే ఇలాగ మనం అమ్మవారికి కొంగులాగా రెడీ చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న జ్యువెలరీస్ అన్నీ వేసుకొని అమ్మవారిని అలంకరించుకోవాలి. నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీస్తో అమ్మవారికి ఇప్పుడు వడ్డానం పెట్టుకుంటున్నాను. ఇలాగ అమ్మవారి ఫోటోకి ఏంటంటే ముందుగా కొబ్బరికాయ పెట్టేసి కొబ్బరికాయ వెనకాల ఫోటో పెట్టానండి, అమ్మవారికి విగ్రహం అనమాట. ఇది ఎక్కడ తీసుకున్నాం ఏంటంటే నేను లాస్ట్లో మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. దాని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతానండి.
ఇలా అమ్మవారికి అటు ఇటు నేను గాజులు అయితే వేసేసుకున్నాను. అమ్మవారికి జ్యువెలరీ జడతో మొత్తం అలంకరించేసుకున్నానండి. ఇలాగ అమ్మవారికి పూలు పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టేస్తే ఆ రోజు అమ్మవారు నిజంగా ఇంటికి లక్ష్మీదేవి వచ్చినంత అందంగా అయితే కనిపిస్తారండి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్ పింక్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. ఈ కాంబినేషన్లో అయితే చాలా బాగుందన్నమాట అమ్మవారు. ఇలాగా నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ వేసేసి అమ్మవారికి పువ్వులు కుంకుమ బొట్టు గాజులు జడ అనేది అలంకరించుకున్నాను. చాలా అందంగా కనిపిస్తున్నారు కదండి. ఇలా అండి ఈ ఫోటో నేను ఎక్కడ తీసుకున్నాను అంటే అది నిజంగా ఇదైతే ఈ బొమ్మ చాలా బాగుందండి. నేను కాస్ట్ వచ్చేసి 499 అండి. నేను ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టానమాట. దీని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మీకు చెప్తున్నానండి. మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.